औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नमल मुमिनून अल्लज़ीना आमनू बिल्लाहि व रसूलिहि सुम्मा लम यर्ताबू वजाहदू बि अम्वालिहिम व अनफुसिहिम फी सबीलिल्लाह उलाइका हुमुस सादिकून आमन्तु बिल्लाहि सदक़ल्लाहुल अज़ीम। దేవుడిని ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని విశ్వసించి ఇక దానిపై ఎలాంటి అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా దైవ మార్గంలో ధన మాన ప్రాణాలను ఒడ్డి పోరాడేవారే నిజమైనటువంటి విశ్వాసులు మరియు సత్యవంతులు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరమ దయామయుడు, భూమికి ఆకాశానికి యజమాని, తీర్పు దినానికి అధిపతి, నన్ను మిమ్మల్ని ఈ సమస్త ప్రాణికోటిని మూడు పూటల ఆహారాన్ని అందిస్తున్నటువంటి విశ్వప్రభు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. సోదరులారా, నేను మీ ముందు పవిత్ర ఖురాన్లోని సూరే హుజురాత్లోని ఆయత్ నెంబర్ 15ని వినిపించటం జరిగింది. దాని యొక్క భావాన్ని కూడా అల్హమ్దులిల్లా వినిపించటం జరిగింది. సోదరులారా, సూరే హుజురాత్లో ఏదైతే ఆయత్లో నేను చదివినటువంటి వాక్యం ఉందో దీనిలో భావం ఏమిటి అంటే, అల్లాహ్ తాలా విశ్వాసుల యొక్క గుణగణాల్ని గురించి వివరిస్తూ ఉన్నారు. ఎవరైతే అల్లాహ్ను ఆయన యొక్క ప్రవక్తను విశ్వసించారో ఇక అల్లాహ్ మీద కానీ ఆయన ప్రవక్త వారి మీద కానీ ఎటువంటి అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా, ఎటువంటి అనుమానాలను మనసులో పెట్టుకోకుండా దైవ మార్గంలో ఎవరైతే ధనాన్ని కూడా పట్టించుకోకుండా, ప్రాణాల్ని కూడా పట్టించుకోకుండా పోరాడతారో అలాంటి వ్యక్తులు నిజమైనటువంటి విశ్వాసులు అని చెప్పేసి అల్లాహ్ తాలా సూరే హుజురాత్లో చెప్పడం జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్లో ఒక మాట అన్నారు. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్కు సంబంధించినటువంటి హదీస్. ప్రవక్త వారు ఏమన్నారు అంటే, ఒకవేళ నేను జీవితంలో ఎవరినైనా స్నేహితుడిగా చేయదలుచుకుంటే అది ముమ్మాటికి హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు మాత్రమే అవుతారు అని చెప్పేసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. తాను గనక ఎవరైనా స్నేహితుడిగా చేయదలుచుకుంటే అది కేవలం ఒక్క అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు మాత్రమే అని చెప్పేసి ప్రవక్త వారు ఘంటాపదంగా చెప్పడం జరిగింది. ముస్లిం మరియు బుఖారీ హదీస్లో ఉన్నటువంటి హదీస్. అంటే చూడండి, ఇక్కడ ప్రవక్త వారు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారి మీద ఎంతటి ప్రేమను చూపించేవారు అనేటువంటిది. అట్ ద సేమ్ టైం అబూబకర్ సిద్దిక్ గారికి కూడాను ప్రవక్త గారంటే అంతే అభిమానం, అబూబకర్ సిద్దిక్ అంటే ప్రవక్త గారికి కూడా అంతే అభిమానం. ప్రాణ స్నేహితుల్లాగా ఉండేవారు ఇద్దరు కూడా. అలాంటి అబూబకర్ సిద్దిక్ గారి గురించి ప్రవక్త గారు చెప్పినటువంటి ఈ మాట చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక ప్రవక్తగా పంపించబడినటువంటి ఒక వ్యక్తి స్నేహితుడిగా ఎవరిని ఎంచుకుంటాను అన్నారు అంటే ఒక సహాబాని ఎంచుకుంటాను అన్నారు అంటే ఆయన ఏ స్థాయి సహాబానో అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. కాబట్టి సోదరులారా, నేను ఈరోజు మీకు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు ఎవరైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయిన తర్వాత ఖుల్ఫాయే రాషిదీన్లో వచ్చినటువంటి మొట్టమొదటి ఖలీఫాగా ఉన్నటువంటి అబూబకర్ సిద్దిక్ గారి గురించి, వారి యొక్క జీవితంలో కొన్ని అంశాల గురించి ఈరోజు నా యొక్క జుమా ప్రసంగంలో మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఎవరైతే జుమా ప్రసంగం విని జుమా నమాజు ఆచరించాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో మస్జిద్కు వస్తున్నారో ఇన్షా అల్లా ఏ మాటలైతే నేను అబూబకర్ గురించి చెప్పదలుచుకున్నానో ఇన్షా అల్లా వాటి పట్ల ఆ విషయాల్ని మనం మనసులో పెట్టుకొని వాటిని ఇన్షా అల్లా అమలు చేసేటువంటి భాగ్యాన్ని ఆ భూమికి ఆకాశానికి ప్రభు అయినటువంటి అల్లాహ్ మనందరికీ కలుగనివ్వాలని చెప్పేసి అల్లాహ్ను ఈ సందర్భంగా దువా చేస్తూ నా యొక్క ప్రసంగాన్ని ముందుకు నడిపిస్తాను. సోదరులారా,
హజరత్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు తాలా అన్హు వారు ఒకానొక సందర్భంలో ప్రవక్త గారిని ఒక మాట అడిగారు. ఏమిటి అంటే, ఓ ప్రవక్త, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో, ముఖ్యంగా మక్కా నగరంలో ఉన్నటువంటి ఈ జనాభాలో మీకు ఎవరంటే బాగా ఇష్టము అని చెప్పేసి అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త వారిని అడగటం జరిగింది. దానికి వెంటనే ప్రవక్త వారు ఏమన్నారు అంటే, హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా అని చెప్పేసి అన్నారు. అమ్ర్ బిన్ ఆస్ ఏమన్నారు అంటే, నేను స్త్రీల గురించి అడగటం లేదు, పురుషుల్లో మీకు ఎవరంటే బాగా ఇష్టం, ఎవరిని మీరు బాగా ఇష్టపడతారు, ప్రేమిస్తారు అని అంటే వెంటనే ప్రవక్త వారు ఏమన్నారు అంటే, ఆయిషా తండ్రి అయినటువంటి హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారిని అని చెప్పేసి, స్వయాన ఆయన మామగారు కూడా. ఆయిషా సిద్దిఖా రజియల్లాహు తాలా అన్హు వారి తండ్రి అయినటువంటి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా నేను అమితంగా ప్రేమిస్తాను, ఇష్టపడతాను అన్నారు. మళ్ళీ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు తాలా అన్హు వారు అడిగారు, ఆయన తర్వాత ఎవరిని బాగా ఇష్టపడతారు అంటే, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తాలా అన్హు వారిని నేను బాగా ఇష్టపడతాను అని చెప్పేసి చెప్పారు. ఇద్దరు యోధులు, ఒకటి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు, రెండు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తాలా అన్హు వారు. వీరిద్దరు కూడాను ప్రవక్త వారికి కుడి ఎడమ భుజం లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ఇస్లాంని ముందు నడిపించినటువంటి, ప్రవక్త వారికి వెనకుండి నడిపించినటువంటి వ్యక్తులుగా వీళ్ళిద్దరిని మనం చెప్పుకోవచ్చు. అంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులు, వీరోచితులు, ధీరోధార్యులు వీరు. ఆ కాలంలో అల్లాహ్ పంపబడినటువంటి ప్రవక్తగా ప్రవక్త వారు ఇస్లాంని వ్యాప్తి చేసేటువంటి క్రమంలో, ఇస్లాం యొక్క పరిచయం చేస్తున్నటువంటి కాలంలో ఇస్లాంని స్వీకరించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా కూడాను అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు నిలుస్తారు. అప్పటికి కేవలం 38 మంది మాత్రమే ఇస్లాంని స్వీకరించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అప్పటికి ఇస్లాం కేవలం బహిరంగంగా కాకుండా రహస్యంగా ఇస్లాంని చేరవేసేటువంటి పరిస్థితులు. బయటికి చెప్పితే మక్కా అవిశ్వాసులు ఎవరి ప్రాణాలు చేస్తారు అనేటువంటి భయంతో అల్లాహ్ ఆజ్ఞ కూడా రానటువంటి సందర్భంలో ప్రవక్త వారు రహస్యంగా ఇస్లాం యొక్క ధర్మాన్ని ప్రజలకు చేరవేస్తున్నటువంటి క్రమంలో ఒకరోజు హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అనే వారు ప్రవక్త వారిని అడిగారు. అప్పటికి కేవలం 38 మంది మాత్రమే సహాబాలు ముస్లిమ్స్ గా మారారు. ప్రవక్త, మనం చెప్పేదే ఒక నిజాయితీ కలిగినటువంటి, సత్యసంధత కలిగినటువంటి ధర్మ ప్రచారం కదా, ఈ మాటల్ని చెప్పడానికి మనం ఎందుకు ఇలా రహస్యంగా, దొంగతనంగా ప్రజలకు ఈ ధర్మ సందేశ ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఏమిటి, అగత్యం ఏమిటి? దీన్ని బహిరంగంగా మనం చెప్పవచ్చు కదా అని చెప్పేసి అన్నప్పుడు ప్రవక్త వారు ఏమన్నారు అంటే, అబూబకర్ సిద్దిక్ వారి యొక్క సంతోషాన్ని, ఉత్సాహాన్ని చూసి, ఓ హజరత్ అబూబకర్, అయితే బహిరంగంగానే ప్రచారం చేయండి అన్నారు. వెంటనే బయలుదేరినటువంటి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అనే వారు కాబా గృహానికి చేరుకొని, కాబాలో ఉన్నటువంటి అవిశ్వాసులందరూ కూర్చొని ఉంటే ఆ సందర్భంలో అందరి ముందు నిలబడి ఇదే విధంగా మాట్లాడుతున్నారన్నమాట. ఓ మక్కా అవిశ్వాసులారా, అల్లాహ్ పంపినటువంటి ప్రవక్త మనందరి ముందు ఉన్నారు, వారు ఇస్లాం యొక్క సందేశాన్ని మనకు చేరవేస్తూ ఉన్నారు. కానీ మీరు ఇప్పటికీ కూడాను అల్లాహ్ చెప్పినటువంటి మార్గాన్ని కాకుండా దైవేతరులను మీరు ఆరాధనాలుగా చేసుకొని, వారిని దేవుళ్ళుగా చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని నరకంలోకి తీసుకువెళ్తున్నారు. కాబట్టి మీరందరూ కూడాను ఇస్లాం స్వీకరించేటువంటి భాగ్యాన్ని పొందాలి అని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నటువంటి సందర్భంలో అవిశ్వాసులైనటువంటి మక్కా వాళ్ళు అందరూ కూడాను ఒక్కసారిగా కోపోద్రిక్తులై, ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకున్నటువంటి వాళ్ళందరూ కూడాను అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారిని విచ్చలవిడిగా, విచక్షణారహితంగా, ఎలా పడితే అలాగా చచ్చిపోయేటువంటి పరిస్థితిలో తీసుకువెళ్ళినటువంటి పరిస్థితిలో ఆయన్ని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. మనిషి చూస్తే ఒంటరిగా ఉన్నారు, అవిశ్వాసులందరూ ఒకవైపు ఉన్నారు. అయినప్పటికీ కూడాను అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అనే వారు ఒక్క మాట కూడా అనలేదు. నన్ను కాపాడండి అనలేదు, నన్ను వదిలేయండి అని అనలేదు. వాళ్ళు కొడుతుంటే దెబ్బలు పడుతున్నారే తప్ప ఎక్కడా కూడాను నన్ను కాపాడండి అనేటువంటి మాట ఆయన నోటి నుంచి రాలేదు. ఎందుకంటే ఆయన కాపాడేవాడు సర్వేశ్వరుడు ఉన్నాడు కాబట్టి. అన్ని దెబ్బలు తిన్న తర్వాత స్పృహ కోల్పోయినటువంటి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అనే వారిని చూసినటువంటి అవిశ్వాసులు ఇక ఈయన చనిపోయాడు అని చెప్పేసి తీసుకువెళ్లి బయటపడేశారు ఆయన్ని కాబా గృహం నుంచి. అది గమనించినటువంటి కొద్ది మంది విశ్వాసులు ఆయన్ని తీసుకువెళ్లి, ఆయన ఇంటికి తీసుకువెళ్లి ఆయన సపర్యలు చేసి, ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత, ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయన క్షేమ సమాచారాలు అడుగుతుంటే ఆయన ఏమన్నారు అంటే, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ఉన్నారు అని చెప్పేసి అడిగారు. అంటే ఆయన కొట్టినటువంటి అవిశ్వాసులు బహుశా ప్రవక్త వారిని గారు కూడా ఏమైనా కొట్టారేమో, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో అనేటువంటి భయంతో
స్పృహలోకి వచ్చినమంటే నేను ఎలా ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను అని అడగకుండా ఆయన ఏమన్నారు అంటే, నా ప్రవక్త మనందరి కారుణ్యమూర్తి అయినటువంటి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ఉన్నారు అని చెప్పేసి అడిగినటువంటి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారి యొక్క త్యాగం మనం ఇక్కడ గమనించాలి. ప్రేమించడం అంటే ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ఆ విశ్వాసి ప్రాణం పోతున్నా సరే విశ్వాసాన్ని మాత్రం ఎక్కడ సడలించలేదు, ఎక్కడ కోల్పోలేదు. అలాంటి విశ్వాసం కలిగినటువంటి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారి యొక్క జీవితం నుంచి ఇలాంటి సంఘటనలు అనేకమైనటువంటి మనకు లభిస్తాయి. ఇలాంటి మహానుభావుల్ని, ఇలాంటి గొప్ప అనుచరులను చూసినటువంటి మనం వారి యొక్క త్యాగాన్ని చూసి మనం కూడాను ఇన్షాల్లా దైవ మార్గంలో ఇదే విధంగా మనం కూడాను ప్రాణాలు అవసరమైతే ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడేటువంటి విషయాన్ని మనం వీరి నుంచి గ్రహించవచ్చు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ భూమి మీద ఇహలోకంలో 10 మందికి ఒక గొప్ప శుభవార్తను తెలియజేశారు. బ్రతికుండగానే మీకు స్వర్గంలో స్థానం లభిస్తుంది అని చెప్పినటువంటి 10 మందిలో మొట్టమొదటి వ్యక్తిగా అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు ఉన్నారు. అబూబకర్ సిద్దిక్ గారికి చెప్పారు, ఓ అబూబకర్, అల్లాహ్ నీకోసం స్వర్గంలో ఒక స్థానాన్ని సిద్ధపరిచి ఉంచాడు. స్వర్గంలోకి వెళ్ళేటువంటి వాళ్ళలో, ఇహలోకంలో బ్రతికి ఉన్నటువంటి వాళ్ళలో నీకు మొట్టమొదటిగా స్వర్గ సుఖాల్ని, స్వర్గ శుభవార్తని కూడా నీకు అందజేస్తున్నాను అని చెప్పేసి ప్రవక్త వారు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారికి చెప్పడం జరిగింది. చూడండి, అల్లాహ్ తాలా కూడాను ఈయన ప్రవక్త గారిని ప్రేమిస్తున్నటువంటి అబూబకర్ గారిని కూడాను స్వర్గ శుభవార్తని తెలియజేయమని చెప్పేసి ప్రవక్త వారికి చెప్పడం జరిగింది. ప్రవక్త గారంటే అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారికి అమితమైనటువంటి ప్రేమ. ప్రవక్త గారు పుట్టినటువంటి 2.5 సంవత్సరాల తర్వాత అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు పుట్టారు. చిన్నప్పటి నుంచి కూడాను ప్రవక్త గారంటే అమితమైనటువంటి ప్రేమను చూపించేవారు. ప్రవక్త గారు ఏ మార్గంలో నడిస్తే ఆయన కూడా అదే మార్గంలో నడిచేవారు. వాస్తవానికి అబూబకర్ పుట్టింది ఒక అవిశ్వాస కుటుంబంలో. తండ్రి తల్లి అందరూ కూడాను బహుదైవారాధకులు అయినప్పటికీ కూడాను తండ్రి విగ్రహాన్ని ఆరాధించమంటే ఏనాడు కూడాను అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు విగ్రహాన్ని ఆరాధించడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే ఆయన చిన్నతనం నుంచి కూడాను ఒక విషయాన్ని బాగా గమనిస్తూ ఉండేవారు. అదేమిటి అంటే, ఈ సృష్టిని నడిపిస్తున్నవాడు ఆకాశంలో ఉన్నాడు, ఆయన ఈ సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్నాడు, ఈ విగ్రహాలు కాదు అని చెప్పేసి ఏనాడు కూడాను ఆయన తండ్రి చెప్పినటువంటి మాటను కూడా వినకుండా, లెక్క చేయకుండా, విగ్రహాన్ని పూజించకుండా బ్రతికినటువంటి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు అంటే, చిన్నతనం నుంచి కూడాను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకుని బ్రతికినటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా ఒకటే కోరుకునేవారు, ఏమిటి అంటే, ప్రవక్త గారు ఏ విషయాన్ని అయితే చెప్తారో దాన్ని అమలు చేసేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు ఓ అల్లా అని చెప్పేసి వేడుకునేవారు. అందరికంటే ముందుగా దాన్ని అమలు చేసేటువంటి భాగ్యాన్ని కూడా ప్రసాదించమని చెప్పేసి వేడుకునేవారు. ప్రవక్త గారి నోటి నుంచి ఏ మాట వచ్చింది, ఏం చెప్తారు, ఏం అమలు చేయాలి అనేటువంటి మాటని అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఎదురు చూస్తుండేవారు అన్నమాట. మొట్టమొదటిగా మనమే దీన్ని అమలు చేయాలి అని చెప్పేసి. వారిద్దరిలో కూడాను అబూబకర్ సిద్దిక్ ముందుండేవారు. ఆ పోటీతత్వం ఉండేది వాళ్ళిద్దరి మధ్య కూడా. ఆ పోటీతత్వమే ఇస్లాంని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి కూడా కారణమైంది. గొప్ప యోధులు ఇద్దరు కూడాను. అలాంటి యోధులు ఇస్లాంని ముందుండి నడిపించినటువంటి ప్రవక్త గారికి కుడి ఎడమ భుజాలుగా నిలవడం అనేటువంటిది ఇస్లాం చరిత్రలో ఒక గొప్ప సువర్ణావకాశం, ఒక గొప్ప అధ్యాయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సోదరులారా. హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు గారి గురించి మరికొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, రాత్రికి రాత్రి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ యాత్రకి వెళ్ళి బైతుల్ మక్దీస్ నుంచి ఆకాశానికి వెళ్ళి స్వర్గ నరకాలను చూసి అల్లాహ్ తాలాతో మాట్లాడి ఆ రాత్రికి రాత్రి మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ తన ఎక్కడి నుంచి ప్రయాణమయ్యారో అక్కడికి చేరుకొని ఉదయాన్నే ఈ విషయాన్ని మక్కా విశ్వాసులకు చెప్పారన్నమాట. రాత్రికి రాత్రి నేను బైతుల్ మక్దీస్కి వెళ్ళాను, అక్కడి నుంచి ఆకాశానికి వెళ్ళాను, అక్కడ స్వర్గాన్ని చూశాను, నరకాన్ని చూశాను, మన పూర్వ ప్రవక్తలను మాట్లాడాను, చివరిగా అల్లాహ్ తాలాతో మాట్లాడాను, ఆయన నాకు ఈ వరాన్ని ఇచ్చారు, నమాజ్ చదవమని చెప్పేసి అని చెప్పినప్పుడు మక్కా విశ్వాసులందరూ కూడాను ప్రవక్త వారిని హేళన చేయటం మొదలు పెట్టారు, ఎగతాళి చేశారు. రాత్రికి రాత్రి నువ్వు ఎక్కడి నుంచి బైతుల్ మక్దీస్కి వెళ్ళావా? ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా? బైతుల్ మక్దీస్ ఏమైనా మక్కాకి ఏమైనా పక్కన ఉందనుకున్నావా? కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి బైతుల్ మక్దీస్కి నువ్వు వెళ్ళటం, అక్కడి నుంచి ఆకాశానికి వెళ్ళటం, అక్కడ స్వర్గాన్ని చూడటం, నరకాన్ని చూడటం, అల్లాహ్తో మాట్లాడటం, ఆయన ఇచ్చిన వరాన్ని ఏదో తీసుకొచ్చావంట, ఇవన్నీ జరిగి పనేనా అని చెప్పేసి అందరూ ఎగతాళి చేసి నవ్వుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ మాట ఆ నోట ఈ నోట అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారి యొక్క చెవిన పడింది. ఎప్పుడైతే అబూబకర్ సిద్దిక్ గారి యొక్క చెవిన పడిందో ఆయన పరుగున ఇంటి నుంచి కాబా గృహానికి చేరుకున్నారు.
ఎప్పుడైతే కాబా గృహానికి చేరుకున్నారో అక్కడ అవిశ్వాసులందరూ ఈ విధంగా అంటున్నారు అన్నమాట, ఓ అబూబకర్ నీ పిచ్చోడు చూసావా ఏమంటున్నాడు అని చెప్పేసి, ప్రవక్త వారిని పిచ్చోడు అని చెప్పేసి పిలుస్తున్నారు వాళ్ళు. అక్కడ నీ పిచ్చోడు చూసావా, రాత్రి బైతుల్ మక్దీస్కి వెళ్ళాడంట, అక్కడి నుంచి స్వర్గానికి చూశాడంట, నరకాన్ని చూశాడంట, అల్లా తాలాతో మాట్లాడాడంట, మళ్ళీ రాత్రి తిరిగి వచ్చేసాడంట. ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా అని చెప్పేసి అన్నప్పుడు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు ఒకే ఒక మాట అన్నారు, ఈ మాట స్వయాన ప్రవక్త గారే చెప్పారా అని చెప్పేసి. అవును, ఆయనే చెప్పారు అని చెప్పేసి అన్నారు. వెంటనే నేను బైతుల్ మక్దీస్ ఇది వరకు చూస్తున్నాను కాబట్టి ఆయన్ని అడుగుతాను, బైతుల్ మక్దీస్ కు సంబంధించినటువంటి ఆయన చెప్పేటువంటి మాటలు నేను చూసినటువంటివి పోలి ఉన్నట్లయితే గనక ఆయన ముమ్మాటికి వెళ్ళారు అని చెప్పేసి నేను నమ్ముతాను అని చెప్పేసి ప్రవక్త గారిని బైతుల్ మక్దీస్ యొక్క వివరాలు అడగటం జరిగింది. ఎప్పుడైతే ప్రవక్త గారు రాత్రి చూసినటువంటి బైతుల్ మక్దీస్ యొక్క పూర్వపరాలు ఈ విషయాలన్నీ కూడాను అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అనే వారికి చెప్తున్నారో, వెంటనే నమ్మకం కలిగినటువంటి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అనే వారు బయటకు వచ్చి ఒకటే మాట అన్నారు, ఏదైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రి బైతుల్ మక్దీస్ నుంచి స్వర్గ నరకాలను చూసి వచ్చాను అని చెప్పేసి మేరాజ్ యాత్ర చేశారో ఇది ముమ్మాటికి నిజము, దీంట్లో ఎటువంటి అనుమానాలకు కూడా ఆస్కారం లేదు అని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో బహుదైవారాధకులైనటువంటి మక్కా విశ్వాసులందరూ కూడా ఒక్కసారిగా నోరెళ్ళబెట్టారు. అబూబకర్ ప్రవక్త గారికి సపోర్ట్ గా నిలబడి మద్దతుగా నిలబడి మాట్లాడడం అనేటువంటిది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు ఊహించలేదు. ఈ మాట ఎప్పుడైతే అబూబకర్ సిద్దిక్ చెప్పారో వాళ్ళందరూ ఒక్కసారిగా నోర్లు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ప్రవక్త గారి యొక్క మాట మీద ఆయనకున్నటువంటి విశ్వాసం, ప్రవక్త గారి యొక్క మాట మీద ఆయనకున్నటువంటి నమ్మకం. కావాలంటే అందరితో కలిసి ఆయన కూడా చెప్పవచ్చు, మీరు వెళ్ళి ఉండకపోవచ్చు అండి, బహుశా కళ చూశారేమోనండి అని చెప్పేసి. కానీ ప్రవక్త గారి యొక్క మాటల్ని ఎప్పుడైతే విన్నారో ఆ మాటల్ని విశ్వసించినటువంటి అబూబకర్ వాస్తవం అని చెప్పేసి మక్కా అవిశ్వాసులందరి ముందు కూడాను తన యొక్క మాటగా చెప్పడం జరిగింది అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు. అదే కాకుండా హజరత్ అబూబకర్ సిద్దిక్ ప్రవక్త గారు అంటే ఎంతగా ఇష్టపడేవారు అంటే, ప్రవక్త గారు మక్కాలో ధర్మ ప్రచారం కొనసాగిస్తూ ఉండగా బహుదైవారాధకులు విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి చేసి కొట్టి చంపేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అల్లా తాలా నుంచి ఒక సందేశం వచ్చింది, ఈ రాత్రే మీరు మక్కా వదిలి మదీనాకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి, హిజ్రత్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే అల్లాహ్ దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చిందో ఆ రాత్రే ప్రవక్త గారు నాకు తోడుగా ఎవరిని పంపిస్తారా అంటే అల్లాహ్ దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది. అది ఏమిటి అంటే, నీకు తోడుగా హజరత్ అబూబకర్ వస్తారు, మీరిద్దరు కలిసి హిజ్రత్ చేయాలి అని చెప్పేసి. చూడండి, అల్లాహ్ తాలా కూడా నిర్ణయం జరిగిపోయింది అల్లాహ్ దగ్గర నుంచి. ఏమిటి అంటే, ప్రవక్త గారికి తోడుగా హజరత్ అబూబకర్ మాత్రమే వెళ్ళవలసి ఉంది అని చెప్పేసి రాత్రే వాళ్ళిద్దరు ప్రయాణం కొనసాగించారు మదీనా వైపుకి. అలా వెళుతున్నటువంటి వారు మక్కా బహుదైవారాధకులు ఎప్పుడైతే వీళ్ళిద్దరిని వెంపడిస్తూ ఉన్నారో ఒక గుహలోకి వెళ్లి వాళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి కూర్చున్నారు. ఆ గుహ లోపల భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎటువైపు చూసినా కన్నాలు, విపరీతమైనటువంటి విషపు పురుగులు లోపల ఉన్నాయి. ప్రవక్త గారు నడిచి అలసిపోయినటువంటి ఆ సందర్భంలో ఆయన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్న వారు ఏం చేశారు అంటే, తన ఒంటి మీద ఉన్నటువంటి దుప్పటిని తీసి ఆ కన్నాలు రంధ్రాలన్నింటినీ కూడాను పూడుస్తా ఆ రంధ్రాలన్నీ కూడాను ఎటువంటి విషపు పురుగులు రాకుండా ఆ రంధ్రాలన్నింటి కూడా మూసివేయటం జరిగింది. అన్ని మూసేశాను అనుకున్నారు బహుశా. కొద్దిసేపటికే ప్రవక్త గారు అలసిపోయినటువంటి ఆ స్థితిలో అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అనే వారి యొక్క ఒళ్ళో తన యొక్క తలపెట్టుకొని నిద్రించడం జరిగింది. అంతలో ఏం జరిగింది అంటే, అన్ని వైపులా మూసేశాను అనుకున్నారు కానీ ఒక చిన్న రంధ్రం నుంచి ఒక పాము రావటం గమనించారు హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అనే వారు. అది ఎక్కడైతే బయటకు వచ్చి ప్రవక్త గారు నిద్రిస్తా ఉన్నారు, వీరిని ఎక్కడైనా కాటు వేస్తుందేమో, ప్రవక్త గారి యొక్క ప్రాణాలు ఏమైనా హాని జరగవచ్చేమో అని చెప్పేసి బహుశా లేపాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదు. ఎందుకంటే ప్రవక్త గారు నడిచి అలసిపోయారు. ఈ స్థితిలో ఆయన యొక్క నిద్రని భంగం చేయటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేక వెంటనే తన యొక్క కాలి బొటన వేలుని ఆ రంధ్రం మీదకు పెట్టి ఆ పాముని బయటకు రాకుండా పాముని అలాగే లోపల ఉంచేటువంటి ప్రయత్నం చేశారు. విషపు పురుగైనటువంటి ఆ పాము ఏం చేసింది అంటే, హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్న వారి యొక్క కాలిని కాటువేయడం జరిగింది. ఆ బాధలో కూడాను ఆయన బాధను దిగమింగుకున్నారే తప్ప ప్రవక్త గారిని నిద్ర మేల్కొల్పడం కానీ, నన్ను పాము కాటు వేసింది, నా ప్రాణాలు పోతాయేమో అనేటువంటి ఒక బాధ కూడా ఆయన మనసులో కించిత్ రాలేదు. కాసేపటి తర్వాత నిద్రలో నుంచి మేల్కొ వచ్చినటువంటి ప్రవక్త గారు అబూబకర్ సిద్దిక్ వారి యొక్క పరిస్థితిని చూసి చెమట్లు పట్టేస్తున్నాయి, వారి యొక్క పరిస్థితి దారుణంగా ఉంది, క్షణక్షణం ఆయన యొక్క ఆరోగ్య స్థితి మారిపోతా ఉంది. ఎప్పుడైతే వీటిని గమనించారో అబూబకర్ని అడిగారనమాట ప్రవక్త వారు, ఏమైంది అబూబకర్, నువ్వేంటి ఇలాగున్నావు అంటే,
ఆ విషపు పాము నన్ను ఇలా కాటు వేసింది, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఇదే అనగానే ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆయన వెంటనే కాలు యొక్క గోరుని అక్కడి నుండి తీసేయగానే ఆ పాము అక్కడి నుంచి బయటికి అలా పారిపోవడం జరిగింది. వెంటనే ప్రవక్త వారు ఆ కాటు వేసినటువంటి ప్రదేశంలో తన యొక్క ఉమ్మును తీసి ఆ కాటు వేసినటువంటి ప్రదేశంలో పోయటం జరిగింది. కొద్దిసేపటికి అల్లాహ్ యొక్క సౌభాగ్యం చూడండి, అల్లాహ్ యొక్క గొప్పతనం చూడండి. ప్రవక్త గారు ఎప్పుడైతే ఉమ్ముని అక్కడ రాశారో అబూబకర్ సిద్దీక్ పాడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఒక్కసారిగా మట్టుమాయమైపోయాయి. అది ప్రవక్త గారి మీద చూపించేటువంటి ప్రేమ, త్యాగం అనేటువంటిది. ప్రాణాలు పోతున్నా సరే సైతం లెక్క చేయకుండా ప్రవక్త గారి కోసం, ఆయన యొక్క ప్రాణాన్ని కాపాడటం కోసం అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలా అనేవారు తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారే తప్ప ప్రవక్త గారి యొక్క ప్రాణాన్ని ఎక్కడా హాని జరగకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆయన జీవితం గడపడం అనేటువంటిది నిజంగా మనందరికీ కూడాను ఒక గొప్ప విషయంగా మనం భావించవచ్చు. అలా మదీనాకు వెళ్ళినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా ప్రజలు చూపించినటువంటి ప్రేమాభిమానాలు, వాళ్ళ యొక్క ఆప్యాయతలు చూసి అక్కడ మస్జిద్ నబవీని నిర్మించాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు. స్థలం ఎక్కడ ఉందో అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలో ఇద్దరు అనాథ బాలల యొక్క స్థలం ఒకటి కనిపించింది. వాళ్ళ యొక్క సంరక్షకుడైనటువంటి వ్యక్తి ఆ స్థలాన్ని ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ స్థలాన్ని ఉచితంగా తీసుకోవడానికి, ఫ్రీగా తీసుకోవడానికి ససేమిరా నిరాకరిస్తూ ఏమన్నారు అంటే, దీని వాల్యూ ఎంత అయితే చెప్పండి, దానికి ధర నేను ఇస్తాను అని చెప్పేసి ఆ ఉచితంగా వచ్చేటువంటి స్థలాన్ని డబ్బుతో కొనుక్కొని అక్కడ మస్జిద్ నబవీ యొక్క నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ డబ్బు కూడా ఎవరిచ్చారు అంటే హజరత్ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలా అన్హు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్నటువంటి 5,000 దీనారులు ఉన్నాయో, చివరిగా ఉన్నటువంటి 5,000 దీనారులు అవే ఇక ఆయన దగ్గర. గొప్ప డబ్బు కలిగినటువంటి వ్యక్తి ఆయన, బాగా డబ్బు ఉన్నటువంటి స్థితిమంతుడు. ఆయనకి హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారికి ఎప్పుడు కూడా పోటీ ఉండేది. ప్రవక్త వారు ఏదైనా అల్లాహ్ యొక్క మార్గంలో ఖర్చు చేయండి అని చెప్తే వెంటనే వీళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తాన్ని తీసుకొచ్చి ప్రవక్త గారి యొక్క సన్నిధిలో తీసుకొచ్చేవారు. ఒకానొక సందర్భంలో ప్రవక్త గారు ఒక మాట అన్నారు. ఏమిటి అంటే, అల్లాహ్ మార్గంలో మీ యొక్క ధన మాన ప్రాణాన్ని ఖర్చు పెట్టండి, తీసుకొచ్చి నా యొక్క సన్నిధిలో పెట్టండి అన్నప్పుడు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఏం చేశారు అంటే, తనకున్నటువంటి ఆస్తి మొత్తంలో 50%, సగానికి సగం ఆస్తి మొత్తాన్ని తీసుకొచ్చి ప్రవక్త గారి దగ్గర తీసుకొచ్చారు. అది చూసినటువంటి ప్రవక్త వారు ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారిని ఒక మాట అడిగారు. ఓ ఉమర్, ఇంత మొత్తాన్ని తీసుకొచ్చావు, నీ కుటుంబానికి ఏమైనా మిగిల్చావా అని చెప్పేసి. ఉమర్ ఏమన్నారు అంటే, ఎంత అయితే నేను తీసుకొచ్చానో అంతే మొత్తం నా కుటుంబానికి కూడా ఉంచాను అని చెప్పేసి చాలా లోపల గర్వంగా చెప్తున్నారు అనమాట. ఇంతకంటే అబూబకర్ ఏమీ తీసుకురాలేరు అని చెప్పేసి. కొద్దిసేపటి తర్వాత అబూబకర్ సిద్దీక్ కూడా వచ్చారు. ఆయన రావటం తనకు ఉన్నటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ప్రవక్త గారి యొక్క సన్నిధిలో తీసుకురావడం జరిగింది. ఏదైతే ప్రశ్న ఉమర్ని అడిగారో అబూబకర్ని కూడా అదే ప్రశ్న అడిగారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నీ కుటుంబానికి ఏమైనా మిగిల్చావా, మొత్తం తీసుకొచ్చావా అని చెప్పేసి. నాకు ఉన్నది మొత్తం తీసుకొచ్చేసాను, నా కుటుంబానికి అల్లాహ్ యొక్క ప్రవక్తను మిగిల్చాను, వాళ్ళ యొక్క గొప్ప విషయాలు వాళ్ళు చూసుకుంటారు, నా కుటుంబాన్ని కాపాడేటువంటి వాడు అల్లాహ్ ఉన్నాడు, ఆయన యొక్క ప్రవక్త యొక్క సున్నత ఉంది, అంతకు మించి నాకు కావాల్సింది ఏమీ లేదు అనేటువంటి మాట ఎప్పుడైతే అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలా అన్నారో, మనసులో ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఒక మాట అనుకున్నారు. ఏమిటి అంటే, జీవితంలో నేను ఎప్పటికీ కూడాను అబూబకర్ యొక్క స్థానాన్ని పొందలేనేమో బహుశా అని చెప్పేసి. 50% ఆస్తిని దానం చేసేసారు ఇక్కడ. కానీ అబూబకర్ ఏం చేశారు, 100% ఆస్తిని కూడా అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడానికి తీసుకొచ్చారు. అది పోటీ ఉమర్కి మరియు అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలా అన్హు వారికి ఉండేది. ఈ పోటీ వాడు చనిపోయే వరకు కూడా అదే విధంగా కొనసాగింది. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడానికి ఈ ధీరులు, వీరోదాతులు ఎక్కడా కూడా వెనకడుగు వేసేవాళ్ళు కాదు. సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఈ మాట అన్నారు. ఏమిటి అంటే, స్వర్గంలో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరికి కూడాను ప్రవేశం లభించడానికి 8 ద్వారాలు ఉంటాయి. స్వర్గానికి 8 ద్వారాలు ఉంటాయి. పుణ్యకార్యాలు చేసి అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసి అల్లాహ్ మార్గంలో త్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా సరే 8 ద్వారాల నుంచి ఏదో ఒక ద్వారం నుంచి ప్రవేశించేటువంటి అవకాశం లభిస్తుంది అని చెప్పేసి. దీంట్లో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ ఈ విషయం అబూబకర్ సిద్దీకి మాత్రం వ్యతిరేకంగా జరిగిద్ది అని చెప్పేసి అన్నారు. ఆశ్చర్యపోయారు సహాబాలందరూ. అదేమిటి, ఎవరైనా సరే స్వర్గంలో ఒక ద్వారం నుంచి వెళ్తారు కదా, మరి ఇన్ని త్యాగాలు చేసినటువంటి అబూబకర్ ఏమిటి, ఏదో ద్వారం నుంచి వెళ్ళకపోవటం ఏమిటి అని చెప్పేసి. అప్పుడు ప్రవక్త గారు ఈ విధంగా అన్నారు. ఏమిటి అంటే, అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలా అన్న వారికి
శుభవార్తని తెలియజేసినటువంటి వ్యక్తిని నేను. అలాంటి అబూబకర్ స్వర్గానికి వెళ్ళేటప్పుడు స్వర్గంలో ఉన్నటువంటి 8 ద్వారాలు కూడాను ఆయనకు ఆహ్వానం పలుకుతాయి. ప్రతి ద్వారం కూడాను నా ద్వారం ద్వారా లోపలికి వెళ్ళండి అని చెప్పేసి ఆహ్వానం పలుకుతాయి. కానీ ఈ విషయం ఎవరికీ జరగదు, నాతో సహా. ఒక అబూబకర్కి మాత్రమే సాధ్యమయ్యేటువంటి పని అది ఏమిటి అంటే 8 ద్వారాలు కూడా ఆయనకి ఆహ్వానం పలుకుతాయి, నా ద్వారం గుండా మీరు స్వర్గంలోకి ప్రవేశించండి అని చెప్పేసి. చూడండి సోదరులారా, ఎంత గొప్ప విషయం. స్వర్గంలో ఉన్నటువంటి 8 ద్వారాలు కూడాను అబూబకర్ సిద్దిక్ గారిని ఆహ్వానం పలకటం అనేటువంటి విషయం చాలా గొప్ప విషయం. అలాంటి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు ఖలీఫాగా ఎన్నికైన తర్వాత, ప్రవక్త గారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి ఖలీఫాగా ఎవరు ఉండాలి అనేటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు అందరూ కూడాను ఆయనకి ప్రాణమిత్రుడు మావగారు అయినటువంటి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారిని ఖలీఫాగా ఉండమని చెప్పేసి నిర్ణయించారు. ఖలీఫాగా ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ఈ విధంగా అన్నారు, ప్రజల్లారా, నేనేదో గొప్పవాణ్ణి కాదు, ఈ ఖలీఫా పదవి నాకు అసలు ఎంత మాత్రం కరెక్ట్ కాదు, ఈ పదవికి నేను అర్హున్నే కాదు. నేను దేవుడిని, ఆయన ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయాన్ని అమలు చేసేటువంటి పరిపాలకుడుగా మాత్రమే ఉంటాను. ఎక్కడా కూడా వాళ్ళ యొక్క మాటల్ని జవదాటడం కానీ దాటుకుంటూ పోవటం కానీ నా పరిపాలనలో జరగదు. మరొక విషయం ఏమిటి అంటే నేను పరిపాలించేది కూడాను దేవుడి మీద నమ్మకంతో ప్రవక్త గారి యొక్క సున్నత ప్రకారం. అంతవరకు బాగానే ఉంది అనుకున్నంత వరకు మీరు నాకు మద్దతుగా నిలవండి. ఎప్పుడైతే నేను పరిపాలించేటువంటి క్రమంలో తేడాలు చేస్తున్నాను, మోసం చేస్తున్నాను, చెడు చేస్తున్నాను అనేటువంటి ఆలోచన మీ మనసుల్లోకి వచ్చిందో, ఖలీఫా అనేటువంటి విషయం కూడా నన్ను చూడకుండా నన్ను ఈ పదవి నుంచి తీసివేసేటువంటి అధికారం మీ అందరికీ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. చూడండి, ఒక ఖలీఫా తలుచుకుంటే ఆ ఖలీఫా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడాను శాసించేటువంటి అధికారం కలిగినటువంటి ఒక వ్యక్తి సామాన్య వ్యక్తిగా ఈ విధంగా అంటున్నాడు, నన్ను తీసేటువంటి అధికారం మీ అందరికీ ఇస్తున్నాను. ఎప్పుడు ఇస్తానది? నేను గనక పద్ధతి ప్రకారం పరిపాలించకుండా పద్ధతి తప్పి ఎప్పుడైతే పరిపాలన చేస్తున్నానని మీకు భావించారో వెంటనే మీరు నాకు చెప్పండి, అబూబకర్ నువ్వు చేసేది తప్పు అని చెప్పేసి చెప్పండి, నన్ను ఈ పదవి నుంచి తొలగించండి అని చెప్పేసి. ఎవరు చెప్పగలరు ఈ మాట? ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఈ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తిని చూసి నేర్చుకోవాలి. పదవి కేవలం అలంకారప్రాయం కాదు, సంపాదించడానికి కాదు, ప్రజల యొక్క మంచి చెడులను చూసేటువంటి ఒక గొప్ప వరం అనేటువంటి విషయాన్ని అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. అలాంటి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు అల్లాహ్ తాలాని ఎప్పుడు ఒకటే వేడుకునేవారు, ఏమిటి అంటే, ఓ అల్లాహ్, ప్రవక్త గారు చాలా గొప్పవారు, నేను చూస్తే ఆయన యొక్క సహాబాల్లో ఓ వ్యక్తిని, కానీ నేను ఏ విషయంలోనూ ప్రవక్త గారికి సరితోగను, ఆయన నేను ఎప్పుడు సమానం కాదు, కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు ప్రవక్త గారితో సమానం చెయ్యదు. ఏమిటి అంటే ఆయన వయసులో కానివ్వండి, ఆయనతో చేసేటువంటి మంచి పనుల్లో కానీ నాకు కొన్ని విషయాల్లో సమానంగా ఉంచు అని చెప్పేసి ఇప్పుడు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు అల్లాహ్ తాలాని వేడుకునేవారు. 2 సంవత్సరాల 3 నెలల పదవీ కాలంలో ఖలీఫాగా చేసినటువంటి 2 సంవత్సరాల 3 నెలల పదవీ కాలంలో ఎక్కడా కూడాను ఆయన కట్టు తప్పటం కానీ ప్రజల్ని మోసగించటం కానీ చేయలేదు. ఖలీఫాగా ఉంటూ తన వ్యాపారాన్ని చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఒకసారి ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఎదురయ్యి, ఎక్కడికి వెళ్తున్నారు అబూబకర్ అంటే, ఖలీఫాగా ఉన్నాను కానీ నా భార్య పిల్లల్ని పోషించాలి అంటే నేను వ్యాపారం చేసుకోవాలి కదా, కాబట్టి వ్యాపార నిమిత్తం వెళ్తున్నాను అంటే వెంటనే ఉమర్ ఏమన్నారు అంటే, ఇటు వ్యాపారం చూసుకుంటూ అటు ఖలీఫాగా మీరు సామ్రాజ్యం మొత్తాన్ని చూసేటువంటి క్షణం మీకు తీరిక మీకు ఉండదు, కాబట్టి మీ వ్యాపారం ఆపేసేయండి, దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మనం చేద్దామని చెప్పేసి ఆయన అక్కడి నుంచి ఆ వ్యాపారాన్ని మాన్పించి అందరితో డిస్కస్ చేసి ఏమన్నారు అంటే, వార్షిక ఆదాయం అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. సంవత్సరం మొత్తానికి ఆయనకి సంబంధించినటువంటి ఎంతైతే అవుతుందో అంత మొత్తం ధనాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ మాటని కాదనలేక హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు స్వీకరించారు. చివరి శ్వాస ప్రాణాలు పోతున్నటువంటి సందర్భంలో అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు అందరినీ పిలిచారు, తన బానిసను కూడా పిలిపించారు. ఈ విధంగా అంటున్నారు తన బానిసతో, ఓ నా సేవకుడా, నేను ఏ రోజైతే ఖలీఫాగా పదవి చేపట్టిన కాడి నుంచి డబ్బు తీసుకోవటం మొదలు పెట్టానో ఈ రోజు వరకు నేను డబ్బు తీసుకుంటా ఉన్నానో, ఈ 2 సంవత్సరాల 3 నెలల పదవీ కాలంలో నేను ఎంత డబ్బు అయితే తీసుకున్నానో ప్రభుత్వ ఖజానా నుంచి, నా ఇల్లు అమ్మేసి ఆ డబ్బు మొత్తాన్ని కూడాను ప్రభుత్వ ఖజానాలో జమ చేసేయమని చెప్పేసి తన యొక్క బానిసకి, తన యొక్క సేవకుడికి చెప్పడం జరిగింది అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు.
అంటే అల్లాహ్ మార్గంలో నేను సేవ చేస్తున్నాను అనేటువంటి ఆలోచన ఉంది తప్ప ఇక్కడ డబ్బుతో నేను అల్లాహ్ యొక్క సేవ చేయటం లేదనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. అలాంటి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు అల్లాహ్ని వేడుకున్నటువంటి మాటల్ని అల్లాహ్ ఆలకించాడు. ప్రవక్త గారు 63 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆయన చనిపోయినటువంటి తర్వాత కూడా ఆయన ఖలీఫాగా అయినటువంటి తరుణంలో కేవలం ఆయన 63 సంవత్సరాల వయసులో, ఏదైతే ప్రవక్త గారు బ్రతికినంత కాలం 63 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఖలీఫాగా ఉన్నటువంటి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు కూడాను 63 సంవత్సరాల వయసులోనే చనిపోవడం జరిగింది. అల్లాహ్ ఇద్దరిని కూడా ఒకే విధంగా సమానంగా చూశాడు ఇక్కడ వయసులో. అంతేకాదండి, అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వేడుకున్నటువంటి మరొక విషయాన్ని కూడా అల్లాహ్ తాలా ఆయన యొక్క దువాని విన్నాడు. అదేవిధంగా ఆయన యొక్క దువాని ఆలకించాడు. అదేమిటి అంటే ప్రవక్త గారి యొక్క సమాధి పక్కనే ఆయన యొక్క సమాధిని కూడా కుడి పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రవక్త గారి యొక్క సమాధి పక్కన ఉంటే కుడి పక్కన అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అనే వారి యొక్క సమాధి కూడా మనం చూడవచ్చు. కాబట్టి సోదరులారా, ప్రవక్త గారు అంటే అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారికి విపరీతమైనటువంటి ప్రేమ. ప్రవక్త గారు చనిపోయింది కూడా సోమవారం. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారు కూడా చనిపోయినటువంటిది సోమవారం రోజే రావటం యాదృచ్ఛికం అనుకుంటే మాత్రం పొరపాటు. ఇది అల్లాహ్ ఆయన యొక్క దువాని విన్నాడు, ఆ దువాని ఆలకించాడు. ఇద్దరికి కూడాను 63 సంవత్సరాల వయసులో తన దగ్గరికి పిలుచుకున్నాడు. ఇద్దరిని కూడాను ఒకే రోజు సోమవారం రోజు వారిద్దరికి కూడాను తన దగ్గరికి తీసుకోవడం జరిగింది. అలాంటి గొప్ప యోధుడిని మనం వారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, అలాంటి వ్యక్తుల యొక్క జీవితం నుంచి మనం ఎన్నో విషయాల్ని నేర్చుకోవచ్చు. వారి యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఇన్షాల్లా మనందరి యొక్క జీవితాలు కూడా బాగుపడతాయి. ఏదైతే మనం అందరం కూడా స్వర్గకాంక్ష కోరుకొని ఉంటామో, స్వర్గాన్ని ఎప్పుడైతే మనం కోరుకుంటూ ఉంటామో, ఇలాంటి మహానుభావుల యొక్క సహచరుల యొక్క జీవితం యొక్క అడుగుజాడల్లో గనక మనం కూడా నడిచినట్లయితే ఇన్షాల్లా మనందరికీ కూడాను స్వర్గప్రాప్తి లభిస్తుంది అని చెప్పేసి, ఏవైతే నేను ఈ మాటలు జుమా ప్రసంగంలో మీ ముందు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు వారి యొక్క జీవితం గురించి చెప్పానో, ఇన్షాల్లా మనమందరం కూడాను ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని అమలు చేసేటువంటి భాగ్యాన్ని మనం కూడా పొందాలి అని చెప్పేసి భూమికి ఆకాశానికి ప్రభు అయినటువంటి అల్లాహ్ను దువా చేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन अम्मा बाद फया माशरल मुस्लिमीन औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम क़ाल अल्लाहु तआला फ़ी किताबिहिल करीम इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना व मौलाना मुहम्मदिन बिअददी मन सल्ला व साम अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना व मौलाना मुहम्मदिन बिअददी व ख़ाम अल्लाहुम्मा सल्ली अला जमीइल अंबियाई वल मुरसलीन व अला साइरिस सहाबती व ताबईन इबादल्लाह रहिमकुमुल्लाह इन्नल्लाह यामुरु बिल अदलि वल इहसानि व इताइ ज़िल क़ुर्बा व यन्हा अनिल फ़हशाइ वल मुनकरि वल बग़ि यइज़कुम लअल्लकुम तज़क्करून वज़्कुरुल्लाह यज़्कुरुकुम वदऊहु यस्तजिब लकुम वलज़िक्रुल्लाहि तआला व आला व औला व अज़्ज़ु व अजल्लु व अतम्मु व अहम्मु व अकबर।